హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిపెండెంట్ ఇండిపెండెంట్. నేను రీసెంట్గా ఇండియా నుండి యూకే వచ్చాను. ఎందుకు సమ్ అంటే ఫర్ మై మాస్టర్స్ అన్నమాట. అంటే బీటెక్ అయిపోయింది 2022లో 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు మాస్టర్స్ చేయడానికి యూకే వచ్చాను. యూకేలో నేను లండన్లో ఉంటాను. అండ్ ఇవాళ వీడియోలో నేను మీతో నా యూకే జర్నీ, ఇండియా టు యూకే ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను, అసలు మాస్టర్స్కి యూకే రావాలంటే ప్రాసెస్ ఏంది, అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇట్స్ అబౌట్ 8 to 10 పాయింట్స్ అనుకోండి, అప్రాక్సిమేట్లీ అట్లా వేసుకుంటే. ఫస్ట్ వచ్చేసి పాస్పోర్ట్ అన్నమాట. తర్వాత పాస్పోర్ట్ అంటే మనం బయటికి ఏ కంట్రీకి, వేరే ఇండియాలో ఉండి ఇండియా కాకుండా వేరే ఏ కంట్రీకి వెళ్ళాలన్నా మనకు పాస్పోర్ట్ మ్యాండేటరీ. ఐదర్ స్టడీస్ కోసం వెళ్ళాలనుకున్నా, వర్క్ పర్మిట్ పైన వెళ్ళాలనుకున్నా, విజిటింగ్ వీసా పైన వెళ్ళాలనుకున్నా, డిపెండెంట్ వీసా మీద ఎట్లా వెళ్ళాలనుకున్నా కూడా పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ లేకుండా కంట్రీ దాటి కంట్రీకి అస్సలు వెళ్ళలేము. అండ్ దానికోసం ఫస్ట్ వచ్చేసి పాస్పోర్ట్ ఉండాలి. తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే లైక్ ఐఎల్స్, డ్యూలింగో, టోఫెల్ ఇవి ఉంటాయి కదా, ఇవి అనమాట. దాంట్లో స్కోర్, వితౌట్ స్కోర్ కూడా రావచ్చు. నా ప్రాసెస్ నేను చెప్తాను కాబట్టి నేనైతే వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామే వచ్చాను. వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎట్లా తీసుకుంటారు అంటే, మనం ఇంటర్ బ్యాక్గ్రౌండ్ బీటెక్ చేస్తాం కదా, బీటెక్కి ముందు ఇంటర్ త్రూ బీటెక్ వస్తారు అండ్ డిప్లొమా త్రూ బీటెక్ కూడా వస్తారు కదా. నేను డిప్లొమా బ్యాక్గ్రౌండ్ అనమాట. నా డిప్లొమాలో ఫస్ట్ సెమ్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని బేస్ చేసుకొని కొన్ని కాలేజెస్ ఆఫర్ లెటర్ ఇస్తాయి అనమాట. ఆ కాలేజెస్కి మాత్రమే మనం ఎలిజిబుల్. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇదే కాలేజ్ కావాలి, నేను ఆ కాలేజ్కి వెళ్తాను, నాకు వేరే కాలేజెస్ వద్దు అనుకుంటే మనం చచ్చినట్టు ఐఎల్స్ ఆర్ డ్యూలింగో రాయాల్సిందే. ఎగ్జామ్స్ రాయకుండా నాకు అదే కాలేజ్ కావాలి అంటే కుదరదు. ఇఫ్ ఇన్ కేస్ టెస్ట్ చేసుకుంటా అంటే ఆ కాలేజ్లో మన లక్ బాగుండి ఆ కాలేజ్లో ఎంఓఐ బేస్ వాళ్ళని తీసుకున్నారు అనుకోండి, ఓకే వీ కెన్ గో త్రూ ఎంఓఐ. మనకి ఏ కాలేజ్ ఇష్టమైతే ఆ కాలేజ్కి మనం ఎంఓఐ బేస్ వెళ్ళొచ్చు, ఇఫ్ ఇన్ కేస్ ఆ కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే. అండ్ అయిపోయింది కదా పాస్పోర్ట్. తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి లేదు కాబట్టి ఎంఓఐ బేస్డ్ నేను వస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఒక కన్సల్టెన్సీలో జాయిన్ కావాలి మనం. మంచి కన్సల్టెన్సీ లేకుండా ఓన్ ప్రాసెస్ చేసుకుందామని అనుకుంటారు, కానీ మనకున్న టైంకి, మనన్న టెన్షన్కి ఓన్ ప్రాసెస్ అంటే అసలు అవ్వదు. మెంటల్గా స్ట్రెస్ అయిపోతాం, టెన్షన్ అవుతుంది, భయం అవుతుంది, నెక్స్ట్ ఏంటి, ఇంతేనా కాదన్న డౌట్సే ఎక్కువ వస్తాయి. నేను చేసిన ఓకే ఇది ఇంతేనా, ఇంకేమైనా ప్రాసెస్ ఉందా, అట్లా చాలా స్ట్రెస్ అయిపోతాం. సో బెస్ట్ కన్సల్టెన్సీ వాళ్ళైతే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మనకు చెప్తారు. మనకి ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి మంచి కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వండి. ఫేక్ కన్సల్టెన్సీస్ కూడా ఉంటాయి, ఫేక్ కన్సల్టెన్సీలో జాయిన్ కాకండి. ఫ్రీ కన్సల్టెన్సీసే మంచి కన్సల్టెన్సీస్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో. అండ్ ఇంకా ఫస్ట్ ఇప్పుడు పాస్పోర్ట్ తీసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత స్టెప్ ఏంటి అంటే, యూనివర్సిటీస్కి అప్లికేషన్ పెట్టాలి. బేసిక్గా యూనివర్సిటీస్కి అప్లికేషన్ యూఎస్కి ఎలా ఉంటుంది అంటే, ఎన్ని యూనివర్సిటీస్కి అప్లికేషన్ పెడితే మనం పెట్టే యూనివర్సిటీని బట్టి మనకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. యూకేకి బెనిఫిట్ ఏంటంటే అప్లికేషన్ మొత్తం ఫ్రీ అన్నమాట. ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు, అప్లికేషన్ ఫీ ఏమి ఉండదు. ఈ యూనివర్సిటీస్కి అప్లై చేసే ముందు మనం కన్సల్టెన్సీ వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, వాళ్ళు అడుగుతారు మనకేమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా, ఉంటే ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఆ బ్యాక్లాగ్స్ని మనం ఎన్ని అటెంప్ట్ చేసి క్లియర్ చేసినాము, నీకు ఏ కోర్స్ కావాలి, ఏదైనా కాలేజ్ మ్యాండేటరీ కాలేజ్ అనుకుంటున్నావా లేదా, అండ్ ఫీ ఇంతే ఉండాలి అని ఏమన్నా ఉందా, ఇంకా ఇదే కోర్స్ కావాలని ఏమన్నా ఉందా, ఎన్ని ఇయర్స్ డ్యూరేషన్, ఇవన్నీ అడుగుతారు. వాళ్ళకి మనం క్లియర్ కట్గా చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎంఓఐ బేస్డ్ అయితే నేనైతే ముందే చెప్పేసిన నాకు ఎంఓఐ బేస్డ్ కాలేజెసే కావాలి. ఏ కాలేజ్ అయినా ఓకే అంటే, బేసిక్గా నాకు అప్పటికి ఇంకా కాలేజెస్ ఏం తెలియదు అనమాట. సో కొన్ని కాలేజెస్ తెలుసు, కానీ పెద్దవి ఎంఓఐ దాంట్లో ఉండదు అని విన్నా. అందుకని ఎంఓఐ బేస్డ్ కాలేజెస్ లిస్ట్ నాకు ఇవ్వండి అంటే, నేనే డైరెక్ట్గా వాళ్ళని ఇదే కాలేజ్ కావాలి అని అడగడం కాకుండా, ఎంఓఐ త్రూ ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ లిస్ట్ కావాలి అని చెప్పి అడిగాను. సో వాళ్ళు నాకు ఎంఓఐ త్రూ ఇచ్చినారు. అండ్ ఎంఓఐ ఒక్కటే కాకుండా వాళ్ళకి ఇంకా నా ప్రొఫైల్ ఏం చెప్పానంటే, నాకు ఎంఓఐ కావాలి అండ్ ఇంకా 1 year డ్యూరేషనే కావాలి అండ్ నా కోర్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఈ 3 ఉండాలి, 15 lakhs బిలోనే నాకు కావాలి అని నేను వాళ్ళకి చెప్పిన. 20 lakhs 25 lakhs అంటే అంతగానం పెట్టలేము, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతగానం పెట్టలేరు కదా. సో నా 15 lakhs బిలో ట్యూషన్ ఫీ ఉండాలి అండ్ ఇంకా కంప్యూటర్ సైన్స్ అయి ఉండాలి అండ్ 1 year కోర్సు ఎంఓఐ బేస్డే కావాలి. నేను ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏం రాయలేదు. సో ఇవి నా రిక్వైర్మెంట్స్. నాకు దీనికి తగ్గట్టు నాకు ఏ కాలేజెస్ ఉంటే ఆ కాలేజెస్ లిస్ట్ పంపించండి అని అడిగాను. వాళ్ళు కొన్ని కాలేజెస్ లిస్ట్ పంపించినారు. ఎన్ని అంటే ఒక అరౌండ్ 10 to 15 కాలేజెస్ పంపిస్తారు వాళ్ళు. మన ప్రొఫైల్కి ఏ కాలేజ్ సెట్ అయితే ఆ కాలేజ్ లిస్ట్ మొత్తం పంపిస్తారు వాళ్ళు. అప్పుడు ఆ కాలేజ్ లిస్ట్లో కాలేజ్ నేమ్ ఉంటుంది, కాలేజ్ యూనివర్సిటీ
లొకేషన్ ఉంటుంది, యూనివర్సిటీ నేమ్ ఉంటుంది, మనం కోర్స్ నేమ్ ఉంటుంది, అండ్ ఇంకా ట్యూషన్ ఫీ పర్ ఇయరా లేదంటే 2 ఇయర్స్కా అని కూడా మెన్షన్ చేస్తారు. ఇవన్నీ ఫస్ట్ తెచ్చుకోండి కన్సల్టెన్సీ వాళ్ళ నుండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత మీరు ఏ కోర్స్ మీరు వెళ్ళాలనుకుంటున్న కోర్సు ఏ కాలేజ్లో ఉంది, అండ్ ఆ కోర్స్కి మీరు ఎలా చెయ్యాలి అనుకున్న డ్యూరేషన్ ఉంటుంది కదా, 1 ఇయరా 2 ఇయర్సా, ఆ డ్యూరేషన్కి మీ కోర్స్కి ఆ కాలేజ్కి మీరు ఏ మైండ్ సెట్తో వెళ్తున్నారు, చదువుకోవడానికి వెళ్తున్నారా లేదంటే చదువు అనే పేరుతో పోయి అక్కడ పార్ట్ టైం చేసుకొని పైసలు సంపాదించడానికి వెళ్తున్నారా అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కదా. సో ఆ మైండ్ సెట్ని బేస్ చేసుకొని ఆ ట్యూషన్ ఫీ చూసి ఆ ట్యూషన్ ఫీ మీకు వర్తా కాదా అనేది చూసుకోండి. మ్యాక్సిమం 15 కంటే ఎక్కువ అవసరం లేదు అసలు యూకేలో యూనివర్సిటీస్కి, అసలు ఉండవు కూడా. స్కాలర్షిప్ బోను 15 లాస్ట్ అంతే. నాకు స్కాలర్షిప్ బోను 14,50,000 వచ్చింది. అట్లా మ్యాక్సిమం అంతే, 15 lakhs కంటే ఎక్కువ ఉండవు అసలు యూకేలో కాలేజెస్. ఎంత పెద్ద తోపు కాలేజ్ అయినా 15 lakhs అంతే. అట్లా మనం బేస్ చేసుకొని కొన్ని వాళ్ళు ఒక 10 కాలేజెస్ పంపించినారు అనుకోండి, మీరు ఒక 5 కాలేజెస్ చూస్ చేసుకోండి. ఆ 5లో మళ్ళీ వాళ్ళకి ప్రియారిటీ వైజ్గా మీ ఫస్ట్ ప్రియారిటీ దేనికి, సెకండ్ ప్రియారిటీ దేనికి, థర్డ్ దేనికి, ఫోర్త్ ఫిఫ్త్ అలా 5 ప్రియారిటీస్ ఆర్డర్ వైజ్గా వాళ్ళకి చెప్పండి. నా ఫస్ట్ ప్రియారిటీ ఈ కాలేజ్కి ఇది పెట్టండి, సెకండ్ ఇది, థర్డ్ ఇది అని చెప్తే వాళ్ళు మీరు ఎట్లా చెప్పినారో అట్లే అప్లై చేస్తారు. చేసిన తర్వాత ఒక అరౌండ్ 3 to 5 డేస్లో మనం పెట్టిన 10 కాలేజెస్ వాళ్ళు పంపిస్తారు కదా, అప్రాక్సిమేట్ చెప్తున్నా, 10 కాలేజెస్ వాళ్ళు పంపిస్తే 10 నుండి దాంట్లో 5 ఫిల్టర్ చేసి మనం ఈ 5ని వాళ్ళకి ఆర్డర్ వైజ్గా ప్రియారిటీ వైజ్గా వాళ్ళకి అప్లై చేయమంటే వాళ్ళు అప్లై చేసేస్తారు యూనివర్సిటీస్కి. అన్ని యూనివర్సిటీస్కి కన్సల్టెన్సీకి టైఅప్ ఉంటుంది, వాళ్ళ కాంటాక్ట్ వేరు ఉంటుంది, వాళ్ళంతా చూసుకుంటారు, ఇంకా మనకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ వాళ్ళు పంపించిన 10 కాలేజెస్ మన ప్రొఫైల్ మొత్తం ఫిల్టర్ చేసి వాళ్ళు కొన్ని కాలేజెస్ పంపిస్తే మీరు అందులో మ్యాక్సిమం 5 వరకు సెలెక్ట్ చేసుకోండి సరిపోతే. ఆ 5లో ప్రియారిటీ వైజ్గా వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఆ 5 కాలేజెస్కి అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మనకి 3 to 5 డేస్లో, మ్యాక్సిమం 7 డేస్ అనుకోండి, 1 వీక్ అనుకోండి, 1 వీక్లో మ్యాక్సిమం అన్ని కాలేజెస్ నుండి ఆఫర్ లెటర్స్ వస్తాయి. అంటే మనం ఎట్లాగో మన ప్రొఫైల్ చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకొని అప్లై చేస్తాం కాబట్టి అందరూ ఆఫర్ లెటర్ పంపిస్తారు. లైక్ ఆఫర్ లెటర్ అంటే కండిషనలే పంపిస్తారు. యూకే యూనివర్సిటీస్ మొత్తం కండిషనల్ ఆఫర్ లెటర్సే పంపిస్తారు, అన్కండిషనల్ ఎక్కడ పంపించరు. కండిషనల్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకి కొన్ని కండిషన్స్ పెడతారు. మీ ఇంకా ఆఫర్ లెటర్లో ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి కాలేజ్కి. ఎప్పుడైతే మనకు కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుందో 5 కాలేజెస్ నుండి కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది కదా, ఆ కండిషనల్ ఆఫర్ లెటర్లో కాలేజ్ కోడ్, కాలేజ్ అడ్రస్, కాలేజ్ దానికి అదే ఎక్కడ బ్రాంచ్, కొన్ని కాలేజెస్కి 2 బ్రాంచెస్ అట్లా ఉంటాయి, ఏ క్యాంపస్, అండ్ ఇంకా ఎవ్రీథింగ్ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. దాంట్లో అకామిడేషన్ ఉందా లేకపోతే ఆన్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయా, ఇట్లా మొత్తం డీటెయిల్స్ దాంట్లో ఇస్తారు. మీ ఫీజు కూడా ఇస్తారు. అండ్ ఆఫర్ లెటర్ వస్తుంది, అన్ని కాలేజెస్ నుండి ఆఫర్ లెటర్ వస్తుంది. మ్యాక్సిమం కండిషనల్ ఆఫర్ లెటర్సే వస్తాయి, అన్కండిషనల్ ఏ యూనివర్సిటీకి రావు, ఎవరికి రావు, ఎంత తోపైనా రావు. ఎందుకంటే కండిషన్లో వాడు డిపాజిట్ మెన్షన్ చేస్తాడు, మనం డిపాజిట్ కడితేనే మనకి సీట్ కన్ఫర్మ్ అవుతుంది. అందుకే డైరెక్ట్ అన్కండిషనల్ ఇవ్వరు. దాంట్లో కండిషన్స్ చూసుకొని వచ్చిన ఆఫర్ లెటర్స్ నుండి ఏ కాలేజ్కి అయితే లీస్ట్ ట్యూషన్ ఫీ ఉందో, తక్కువ ట్యూషన్ ఫీ ఉందో చూసుకొని మీకు ఆ ట్యూషన్ ఫీ ఓకే అయితే ఆ కాలేజ్ని ఫైనలైజ్ చేసి ఆ కాలేజ్ వాళ్ళు ఏ కండిషన్స్ పెట్టినారో ఆ కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేయాలి అంటే ఓ పెద్ద దండయాత్ర చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు మీరు ఈ డాక్యుమెంట్స్ లేవు మళ్ళీ సబ్మిట్ చేయండి అంటారు, అంతే. మనం ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేయాలి. అండ్ ఇఫ్ ఐఎల్స్ రిక్వైర్డ్ అంటే ఐఎల్స్ తీసుకోమని చెప్తారు. మనం ఆల్రెడీ ముందే చూసుకొనే పెట్టినాం కాబట్టి ఇక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షనే, డిప్లొమాది మీడియం ఎంఓఐ సర్టిఫికెట్ ఉంటుంది, అది మెన్షన్ చేస్తే సరిపోద్ది. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ వచ్చేసి కండిషనల్ ఆఫర్ లెటర్ ఇస్తారు కాబట్టి ఫస్ట్ అన్కండిషనల్ ఆఫర్ లెటర్ రావాలి మనకి. ఇంకా ఫర్దర్ స్టెప్కి వెళ్ళాలి అంటే, అది రావాలి అంటే కాలేజ్ వాళ్ళు డిపాజిట్ పే చేయమంటారు. డిపాజిట్కి ముందు మనకు ప్రీక్యాస్ ఇంటర్వ్యూ అని ఉంటుంది, దాన్నే క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ అని కూడా అంటారు. అంటే కాలేజ్ వాళ్ళే మనకి ఇంటర్వ్యూ చేస్తారు యూనివర్సిటీ నుండి. మనం ఇండియాలో ఉన్నప్పుడే యూనివర్సిటీ నుండి మనకు కాల్స్ వస్తాయి అనమాట. మీరు మా యూనివర్సిటీకి పలానా యూనివర్సిటీకి అప్లై చేస్తున్నారు కదా, ఈ ఇంటేక్ ఇంట్రెస్టెడ్ అయినా నిజంగా అంటే మన ఇంటెన్షన్ నిజంగానే రావాలని ఉందా లేదా కనుక్కోవడానికి యూనివర్సిటీ నుండి మనకు కాల్స్ వస్తాయి. ఎందుకు అంటే ప్రీక్యాస్ ఇంటర్వ్యూ కోసం. లైక్ మీరు అంటే ఇప్పుడు యూఎస్కి అయితే వీసా ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అట్లా మనకి ఏముండదు. మనకి ఇన్ ద సెన్స్ యూకే వాళ్ళకి వీసా ఇంటర్వ్యూ అనేది ఏముండదు.
అది బెనిఫిట్ అనమాట యూకేకి వచ్చే వాళ్ళందరికీ. అండ్ యూఎస్కి వీసా ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుందో లైక్ ఇప్పుడు మనకి యూనివర్సిటీ వాళ్ళే తీసుకుంటారు. అంటే వాళ్ళు ఏం లేదు, ఎందుకు చేస్తారు అంటే స్టూడెంట్ ఎందుకు వస్తున్నాడు, స్టూడెంట్ రావడానికి స్టడీయే రీజనా కాదా, జెన్యూన్ ఆన్సర్స్ కోసం వాళ్ళు చేస్తారు అంతే. మనం వాళ్ళు కాల్ చేసినప్పుడు నార్మల్గా మనం బీటెక్లో ఇంటర్వ్యూస్ ఎట్లుంటాయి, మనం జాబ్స్కి అటెండ్ అవ్వాలి అంటే అట్లనే జెన్యూన్గా ఆన్సర్స్ ఇవ్వాలి. ఎందుకు వస్తున్నారు, ఎన్ని డేస్ ఉంటారు, వచ్చి మళ్ళీ ఇక్కడే ఉంటారు, సెటిల్ అవుదాం అనుకుంటున్నారా, వెళ్ళిపోతారు, ఇదంతా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో యూనివర్సిటీ నుండి ప్రీక్యాస్ ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూకి కూడా మన కన్సల్టెన్సీ వాళ్ళు మాక్ టెస్ట్లు తీసుకుంటారు, చాలా మాక్ టెస్ట్లు. నువ్వు ఎన్ని తీసుకోమంటే అన్ని తీసుకుంటారు, వాళ్ళకి చాలా ఓపిక ఉంటుంది. మనకు కూడా ఓపిక ఉండాలి. ఫస్ట్ వాళ్ళు ఎన్నిసార్లు కాల్ చేసినా మనం రిజెక్ట్ చేయొద్దు, నేను అక్కడున్నా ఇక్కడున్నా అని చెప్పి తప్పించుకున్నాం అనుకోండి, వీళ్ళకి ఏంది చెప్పేది అని తప్పించుకుంటే మనకే అసలు ఏం తెలియదు. వాళ్ళు ఈ క్వశ్చన్స్ ఇస్తారు, ఇట్లా ఆన్సర్ ఇవ్వాలి అని అన్నీ చెప్తారనమాట. అది ప్రీక్యాస్ ఇంటర్వ్యూకి చాలా ప్రిపేర్ చేస్తారు కన్సల్టెన్సీ వాళ్ళు కూడా. అండ్ తర్వాత యూనివర్సిటీ వాళ్ళు మనం ఇంకా ఓకే ఈమె చెప్పగలుగుతుంది అనుకునే వరకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటూనే ఉంటారు కన్సల్టెన్సీ నుండి. తర్వాత ఓకే చెప్పగలుగుతాం అని అనుకున్నప్పుడు వాళ్ళు షెడ్యూల్ చేస్తారు. అప్పుడు మనకి యూనివర్సిటీ వాళ్ళు కాల్ చేస్తారు, క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ మీకు ఎప్పుడు షెడ్యూల్ చేయమంటారు అని అడుగుతారు. ఈ టైంలో చేస్తామని చెప్తారు. మనకు నచ్చిన టైంలో కూడా అడగొచ్చు, వాళ్ళు కూడా టైం చెప్తారు. ఎట్లాగో మనం ఇప్పుడే ఫస్ట్ కాబట్టి మనం డిమాండ్ చేయకూడదు. సో వాళ్ళు చెప్పిన టైంకి మనం అవైలబుల్ ఉండాలి, మన టైంకి వాళ్ళు అవైలబుల్ ఉండడం కాదు. ఎప్పుడైనా మేక్ షూర్ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు నీకు ఈ డేట్ ఈ టైం రోజు నీకు ఇది ఉంది అంటే మనం ఓకే అని చెప్పాలి తప్ప నాకు అప్పుడు వీలు కాదు అది ఇదని ఏం చెప్పొద్దు. అది మంచి క్వాలిటీ, స్టూడెంట్కి ఉండాల్సిన మంచి క్వాలిటీ అనమాట. బేసిక్గా నాకు లేదు, అయినా నేను ఫాలో అయినా, ఎందుకంటే భయం ఉంటుంది అప్పుడు. సో నేను మీకు చెప్పేది ఏంటి అంటే వాళ్ళు ఈ టైంలో మేము తీసుకుంటాము అన్నప్పుడు మీరు మేక్ షూర్ అవైలబుల్, మన టైంని వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన టైంకి మనం అవైలబుల్గా ఉండాలి. ఓకే, ప్రీక్యాస్ ఇంటర్వ్యూ గురించి మీకు కాల్ చేసి ఈ టైంకి పెడతాము అంటే ఆ టైంలో మీకు ప్రీక్యాస్ ఇంటర్వ్యూ అయిపోద్ది. అక్కడికి ఇంటర్వ్యూ క్లోజ్, ఇంకా ప్రీక్యాస్ ఇంటర్వ్యూ క్లోజ్. ప్రీక్యాస్ ఇన్ ద సెన్స్ జస్ట్ యూనివర్సిటీ వాళ్ళే మనకి జూమ్లో ఆర్ స్కైప్లో పెడతారనమాట. జూమ్ ఆర్ స్కైప్ అంతే పెడతారు. అక్కడికి ప్రీక్యాస్ క్లోజ్. ప్రీక్యాస్ క్లియర్ అయిన తర్వాత మనకు మెయిల్ వస్తుంది, క్లియర్ డన్ మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత అప్పుడు మనం మన కండిషన్ ఆఫర్ లెటర్లో డిపాజిట్ ఎంత పే చేయాలి అని మెన్షన్ చేస్తారు. అంటే ఇఫ్ ఇన్ కేస్ మీ కాలేజ్ ఫీజు ఎంత అంటే ఒక 18 lakhs వేసుకోండి, అన్నీ ఎగ్జాంపుల్గా తీసుకోండి. మా కాలేజ్ 18 lakhs, నాకు డిపాజిట్ 60% పే చేయాలని పెట్టినారు. సో 60% నేను చేసిన మిస్టేకే అది. ఫస్ట్ మనీ మాకు అంత ఇన్కమ్ సోర్స్ లేదు, డాడీ దగ్గర నుంచి ఏం లేదు, మమ్మీ దగ్గర నుంచి ఏం లేదు, నేనా బేవర్స్, ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి నేనేమనుకున్నా లోన్ వస్తుంది కదా, లోన్ వచ్చినాక కడదాంలే అని అనుకున్నా. చాలా అంటే చాలా డిలే అయిపోయింది. నేను లోన్ మీద డిపెండ్ అయి ఉండడం నా పెద్ద మిస్టేక్. మీరు అది చేయకండి, నేను దానివల్ల ఫేస్ చేసినవి అన్నీ నేను మీకు చెప్తాను. అండ్ అట్లా కాకుండా ముందే ఒక 8 to 10 lakhs వరకు మీరు ఎక్కడన్నా ఉంటే మీ మనీ సేవింగ్స్ నుండి, లేదు అంటే ఎవరి దగ్గరనన్నా తెచ్చుకుంటాం కదా. ఆబ్వియస్లీ మనం ఒక స్టెప్ తీసుకుంటున్నాం, అబ్రాడ్ వెళ్తున్నాం అంటే కంపల్సరీ అప్పు చేస్తాం. ఆ మనీ పెట్టుకోండి, కన్సల్టెన్సీ వల్ల ఎప్పుడు అడిగితే అప్పుడు కట్టే విధంగా పెట్టుకోండి. మనీ దగ్గర అస్సలు వెనుకోవద్దు, కట్టాలా వద్దా అని అస్సలు చూడొద్దు. అండ్ ఫస్ట్ మనం జాయిన్ అవుతున్నాము అంటే మనీ మెయిన్. మనకు పైసలు ఎంత అవైలబుల్గా ఉంటే మన ప్రాసెస్ అంత తొందరగా అయిపోద్ది అనమాట. నాకు మనీ లేక చాలా ఇబ్బంది అయింది. నాకు లిటరల్లీ 5 months పట్టింది ప్రాసెస్, మనీ లేక. మనీ ఉంటే 2-3 monthsలో క్లోజ్ అయిపోయింది. 5 months కాదు, నాకు 6 months పట్టింది. అండ్ లాస్ట్ నా టైం అయిపోయింది, ఎన్రోల్ అవ్వాల్సిన టైం అయిపోతే మళ్ళీ పర్మిషన్ తీసుకొని ఉన్నా. నాకు ఇవాళ వీసా బుక్ అయితే వీసా వస్తే నేను ఎల్లుండే వచ్చేసిన. మనీ లేక నాకు అంత డిలే అయిపోయింది, అంత ఆగమాగం. అసలు షాపింగ్కి టైం ఉండదు, ఫ్రెండ్స్ని కలవడానికి టైం ఉండదు, చుట్టాలని కలవడానికి టైం ఉండదు, ఫ్యామిలీతో ఉండడానికి దేనికి టైం ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర సఫిషియెంట్ మనీ ఉంటే వాళ్ళు ఎంబటి అడిగిన ప్రతిసారి కట్టుకుంటా వెళ్ళిపోతుంది. చెక్ చేసుకోవాలి, దేనికి కడుతున్నాం, ఎంత కడుతున్నాం, నిజంగానే కట్టడమేనా లేదా ఫేకా అన్నీ చెక్ చేసుకుంటూ మనీ కట్టినప్పుడు నా దగ్గర అంటే కన్సల్టెన్సీ వాళ్ళు మీరు ఇప్పుడు మనీ పే చేసే టైం అని చెప్పినప్పుడు సరే ఇప్పుడు లేవు మేము అరేంజ్ చేసుకోవాలి అన్ని టైం తీసుకునే కంటే అదేదో అరేంజ్ చేసుకునేది ముందే అరేంజ్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయడం బెటర్ అని నేను చెప్తున్నా. సో ఓకే, ఇక్కడికి అయిపోయింది. తర్వాత డిపాజిట్ కట్టేసినాం. డిపాజిట్ కొన్ని కాలేజెస్కి 50% అడుగుతాయి, కొన్ని కాలేజెస్కి 90%, కొన్ని కాలేజ్కి 80%, మా కాలేజ్కి 60% అడిగినారు అనమాట. కట్టేసిన తర్వాత అన్కండిషనల్ ఇంకా క్యాష్ రిలీజ్ చేశారు. క్యాష్ అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఫర్ స్టూడెంట్. ఇది వచ్చింది అంటే ఇంకా అంతే, మనం ఇక కాలేజ్ మనదే, ఇంకా హవా మొత్తం. నువ్వు ఏ కాలేజ్లో అంటే రెవెన్స్ బాల్, మనం ఇంకా ఆ కాలేజ్లో స్టూడెంట్ అంతే. మనం వెళ్ళినామా వెళ్ళలేదా సెకండరీ, క్యాష్ లెటర్ వచ్చింది అంటే ఇంకా మనం ఆ కాలేజ్లో ఒక మెంబర్ అన్నమాట. కండిషనల్ వచ్చినాక అన్కండిషనల్ ఎప్పుడని అనుకోకండి. క్యాష్ రిలీజ్ చేసిళ్ళు అంటే దాంట్లోనే అన్కండిషనల్ రిలీజ్ చేస్తారు, రెండు ఒకటి. ఇక
క్యాష్ ఉంది అంటే అది అన్కండిషనల్ కిందకే వస్తుంది, మనకు మళ్ళీ సపరేట్గా అన్కండిషనల్ అని ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు మనకు కన్ఫర్మేషన్ లెటర్ కూడా వచ్చేసింది. అంటే ఏమైనా ఇప్పుడు యూనివర్సిటీస్ అప్లై చేసినాం, ఆఫర్ లెటర్ వచ్చింది, కండిషనల్ లెటర్ వచ్చింది. కండిషన్లో మనం కండిషన్స్ ఫుల్ఫిల్ చేసినాం, డిపాజిట్ కట్టినాం, అప్పుడు ఆఫర్ లెటర్ క్యాష్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే టీబీ టెస్ట్ చేయించుకోవాలి. అంటే దానికి స్లాట్ బుక్ చేసుకోవాలి. హైదరాబాద్లో అయితే 2 సెంటర్స్ ఉంటాయి, 2 or 3 నాకు అంత ఐడియా లేదు, 2 అనుకుంటా. మనం కన్సల్టెన్సీ వాళ్ళే బుక్ చేస్తారు. ఏ రోజు ఏ టైంకి అనే కొన్ని స్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఇవాళ బుక్ చేస్తే ఇవాళ తర్వాత రేపటి నుండి ఎప్పుడైతే స్లాట్ ఉందో వాళ్ళు చెప్తారు మనకి వాళ్ళు ఏ ప్రాసెస్ చేసినా స్క్రీన్ షేర్ చేస్తారు చేయమంటే. అన్నీ మనకు చూపించుకుంటూనే చేస్తారు, మనకు చెప్పుకుంటూనే చేస్తారు, మనకు చెప్పకుండా ఏది చేయరు. సో మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు స్లాట్ బుక్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి ఇంకా టెస్ట్ చేయించుకోవడం. టెస్ట్ మ్యాక్సిమం ఒక 1 hour కూడా పట్టదు, హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. వచ్చిన తర్వాత ఇంకా క్యాష్ షీల్డ్కి అన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. అంటే ఏంటి అంటే క్యాషీల్లో వీ నీడ్ టు ప్రూవ్ అవర్ ఫండ్స్. అంటే మనకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన సేవింగ్సా లేదంటే లోనా లేదంటే ఫిక్స్డ్ డిపాజిటా, ఇవన్నీ లెటర్స్ ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్ అయితే వాళ్ళు లెటర్స్ ఇస్తారు మీకు 28 days ఫండ్స్ ఉన్నట్టు. అండ్ ఇఫ్ ఇన్ కేసు మీరు లోన్ త్రూ వచ్చినట్టయితే శాంక్షన్ లెటర్ ఉంటే సరిపోతుంది. అండ్ మన సేవింగ్స్ అయినా కూడా మనకు కంపల్సరీ 28 days ఫండ్స్ ఉండాలి. అంటే 28 days నుండి ఇప్పుడు మన ఫీజు వచ్చేసి 20 lakhs అనుకోండి, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇంకో 20 అనుకోండి, మొత్తం 40 కదా. ఆ 40 lakhs మీకు 28 days నుండి మీ అకౌంట్లో ఆర్ఎల్స్ మీకు అప్లికెంట్ అకౌంట్లో ఉన్నట్టు చూపించాలి, కంపల్సరీ చూపించాలి. అది సేవింగ్స్ ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ అయితే 28 days. లేదు మీరు లోన్ త్రూ వచ్చినట్టయితే నార్మల్గా శాంక్షన్ లెటర్ చూపిస్తే సరిపోద్ది. ఇవన్నీ క్యాష్ షీల్డ్లో. అంటే క్యాష్ షీల్డ్ మనకి ఎట్లా వస్తుంది అంటే ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ జనరేట్ కావడానికి కూడా టైం పట్టింది, 3 days 4 days అట్లా పట్టింది. ఆ లింక్ జనరేట్ అయిన తర్వాత కన్సల్టెన్సీ వాళ్ళు మనకి లింక్ పంపిస్తారు. ఆ లింక్లో మనం అన్నీ అప్లోడ్ చేయాలి. మనం అంటే కన్సల్టెన్సీ వాళ్ళు త్రూ మనం వెళ్తున్నాం కాబట్టి ఇంకా వాళ్ళే అప్లోడ్ చేస్తారు. ఏంటివి అంటే మన అన్ని ఆల్ సెమ్ మెమోస్, ఇంకా బర్త్ సర్టిఫికేట్. ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ యూజ్ అయ్యింది. బర్త్ సర్టిఫికేట్, 10th మెమో, 10th సర్టిఫికేట్స్, డిప్లొమా సర్టిఫికేట్స్, బీటెక్ సర్టిఫికేట్స్, మెమోస్, ట్రాన్స్క్రిప్ట్స్, ఎంఓఐ, మైగ్రేషన్, ఏ ఉంటే అవి అన్ని సర్టిఫికేట్స్. అండ్ ఇంకా ఫండ్స్ మనకు ఐదర్ ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ సేవింగ్స్ అయితే 28 days ఫండ్స్, లేదంటే లోన్ నుంచి వచ్చినట్టయితే లోన్ శాంక్షన్ లెటరు, ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ 48 hours పట్టిద్దంట. కానీ నాకు 3 days పట్టిన తర్వాత రిజెక్ట్ అయింది. మళ్ళీ ఫండ్స్ దగ్గర కొంచెం క్లారిఫికేషన్ లేదనమాట. మళ్ళీ అడిగింది ఫండ్స్ మళ్ళీ అప్లోడ్ చేయండి అని. మళ్ళీ అప్లై చేసినప్పుడు అప్పుడు మనకు పర్సెంటేజ్ వస్తుంది, 25, 30, 45, 50 అట్లా 100% కావాలి. 100% అయినాక మనకు క్యాష్ షీల్డ్ అప్లోడ్ అయినట్టు. దెన్ మనకు ఇంకా ఫైనల్గా వీసా ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. అండ్ దెన్ వీసా ప్రాసెస్ ఇంకా ఫైనల్ ఇంకా అవి అప్లోడ్ చేసేసినామంటే వీసా ప్రాసెస్ ఫైనల్ అనమాట. వీసా ప్రాసెస్ ఎట్లా చేయాలి అంటే దీనికి 3 డాక్యుమెంట్లు మ్యాండేటరీ. ఏంటివి అంటే టీబీ టెస్ట్ అని చెప్పాను కదా, హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంటాం, ఆ టీబీ టెస్ట్ రిపోర్ట్స్. అండ్ ఇంకొకటి లోన్ శాంక్షన్ లెటరు. అండ్ ఇంకోటి వచ్చేసి క్యాష్ డాక్యుమెంట్ ఏంటి అంటే మనం ఇప్పుడు అన్నీ క్యాష్ షీల్డ్ కోసం అప్లోడ్ చేసినప్పుడు 100% వచ్చిన తర్వాత ఒక డాక్యుమెంట్ మనకి రిలీజ్ అవుతుంది కదా, ఆ డాక్యుమెంట్ అనమాట. ఇవన్నిటి కలిపి వీసా అప్లై చేయొచ్చు. వీసా ఇవన్నిటితో పాటు మనం ఒక ఫీ పే చేయాల్సి ఉంటుంది. అదేంటి అంటే IHS, హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోండి. అంటే మనం యూకేకి వచ్చిన తర్వాత మనకేమన్నా అయితే హాస్పిటల్కి వెళ్ళాలి కదా, లైక్ ఫీవర్ వచ్చినా, సంథింగ్ జరగరాంది ఏమన్నా జరిగినా మనం హాస్పిటల్కి వెళ్తే డబ్బులు చాలా ఖర్చు అవుతాయి కదా. అట్లా ఇక్కడికి వచ్చాక పే చేయకుండా మనల్ని అక్కడే కట్టించుకుంటారు. ఇండియాలోనే ఇంటర్నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ సంథింగ్ అట్లా అని కట్టించుకుంటారు అనమాట. అది 1 lakh అబోవ్ ఉంటుంది. అది మన కోర్స్ డ్యూరేషన్ని బట్టి ఉంటుంది. ఆ ఫీజు పే చేయాలి. ఆ ఫీ పే చేస్తేనే మనకు వీసా వస్తుంది. క్లియర్గా ఏంటి అంటే ఆ ఫీ అక్కడ పే చేస్తే మనం ఇక్కడికి వచ్చినాక మనకు హాస్పిటల్లో మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అది లైక్ ఇప్పుడు మనకి అక్కడ పే చేసిన ఆ ప్రూఫ్ అపాయింట్మెంట్ అనమాట. అంటే అపాయింట్మెంట్ అంటే మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అంతే. ఇక్కడ ఇప్పుడు నేను అక్కడ పే చేసి వచ్చిన కదా, ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది అనుకోండి, నేను హాస్పిటల్కి వెళ్ళాలి అంటే డైరెక్ట్ వెళ్ళకూడదు. జస్ట్ నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత ఆ డే రోజు మనం వెళ్తే వాళ్ళు మనకు ఫ్రీగానే చేసేస్తారు. ఇంకా IHS అంటే అది. ఇక్కడికి వచ్చి పైసలు కట్టి ట్రీట్మెంట్ తీసుకోకుండా అక్కడే పైసలు కట్టి వచ్చి ఇక్కడ ఏమన్నా అయితే ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఏం కాకపోతే ఇంకా అది అంతే, అది సృష్టి ధర్మం. ఇంకా మనం కట్టాల్సిందే సచ్చినట్టు. ఇక్కడికి రావాలి అంటే ముందే కట్టాలి. సో అది IHS అంటే. అది కూడా కడితేనే వీసా వస్తుంది. ఇప్పుడు ఏంటి వీసా ప్రాసెస్కి టీబీ టెస్ట్, లోన్ శాంక్షన్ లెటర్, క్యాష్ డాక్యుమెంట్ అండ్ IHS
ఇవన్నీ వీటితో వీసా అప్లై చేయాలి. అండ్ మళ్ళీ ఈ వీసాలో 3 టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఎట్లా అంటే స్టాండర్డ్, ప్రియారిటీ, సూపర్ ప్రియారిటీ. స్టాండర్డ్ అంటే కాస్ట్ తక్కువ ఉంటుంది అండ్ టైం ఎక్కువ, 1 మంత్ 45 డేస్ పడుతుంది మనకి వీసా వచ్చేసరికి. అండ్ ప్రియారిటీ అంటే కాస్ట్ ఎక్కువ, డబుల్ ఉంటుంది, ఎక్స్ట్రా 60,000 అట్లా పే చేయాల్సి ఉంటుంది. స్టాండర్డ్ వీసాకి ఎంత అవుతుందో అంతా 60,000 పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు 5 వర్కింగ్ డేస్లో వీసా వచ్చేస్తుంది, మ్యాక్సిమం 5 to 7 అంతే. నాకైతే 5 డేస్లో వచ్చేసింది. నేను ప్రియారిటీ తీసుకున్నా. అండ్ సూపర్ ప్రియారిటీ అది ఇంకా చాలా చాలా ఎక్కువ ఉంటుంది, 1 lakh ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. 1 డేలోనే వీసా వచ్చేస్తుంది. మీకు ఇంకా ఆప్షన్ లేదు, ఇంకా నాకు ఇప్పుడు ఎంబటే కావాలి అంటే సూపర్ ప్రియారిటీ. ది బెస్ట్ ఏంటి అంటే ప్రియారిటీ వీసా. ఇప్పుడు స్టాండర్డ్ వీసా తీసుకున్నాం అనుకోండి, విఎఫ్ఎస్కి వెళ్ళి మన వీసాది డాక్యుమెంట్ స్కానింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకు ఇంకా వస్తుందా రాదా అనే టెన్షనే ఎక్కువ ఉంటుంది. తిన్నా అదే, పడుకున్నా అదే, ఫ్రెండ్స్తో ఉన్నా అదే, మమ్మీ వాళ్ళతో ఉన్నా అదే, ఏం చేసినా అదే. మనం ఎక్కడ ప్రశాంతంగా పోలేము. ఏ మెసేజ్ వచ్చినా ఫోను, ఏ కాల్ వచ్చినా ఫోన్ చూసుకోవాల్సే ఉంటుంది. ప్రతిదానికి వీసాదేమో అని చూసుకోవాల్సి వస్తుంది. మెయిల్స్ పదే చెక్ చేసుకుంటాం, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోద్ది. స్టాండర్డ్ వీసా వేసుకుంటే లేట్ అయిపోద్ది కాబట్టి మనం పదే చూసుకుంటూ ఉండిపోతాం. అంత వెయిట్ చేసే కంటే ప్రియారిటీ వీసా వేసుకున్నాం అనుకోండి బెటర్, ఏమంటే వచ్చేస్తుంది. మనం ఇంకా తర్వాత చేసుకునే ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ప్రియారిటీ వీసా వేసుకుంటే 5 days తర్వాత వీసా వచ్చేస్తుంది. ఫ్లైట్ బుక్ చేసుకొని ఆ గ్యాప్లో ఫ్రెండ్స్తో చిల్ అయ్యి, ఫ్యామిలీతో ఇంకా షాపింగ్ చేసేసుకొని వచ్చేయడమే. వీసాకి అప్లై చేస్తాం. దాంట్లో స్టాండర్డా, ప్రియారిటీయా, సూపర్ ప్రియారిటీయా చూస్ చేసుకొని ఐహెచ్ఎస్ ఫీజు కట్టి, వీసా ఫీ కట్టి, ప్రియారిటీ అయితే వీసా ప్లస్ ప్రియారిటీ, స్టాండర్డ్ ప్లస్ ప్రియారిటీ, సూపర్ ప్రియారిటీ అయితే స్టాండర్డ్ ప్లస్ సూపర్ ప్రియారిటీ, ఈ మనీ కట్టి ఆ మనీ కట్టి ఇంకా ఛార్జెస్ ఉంటాయి. ఇంకా మనకి ఎస్ఎంఎస్లు రావడానికి, పాపప్ నోటిఫికేషన్స్ రావడానికి, వాటికి ఛార్జెస్ అన్నీ కలిపి వేసేస్తాడు. ఎంత అంటే వేసేస్తాడు. ఇంకా ప్రియారిటీ కాబట్టి నాది ఎంత అంటే ఐహెచ్ఎస్ కాకుండా 1,30,000 వరకు అయ్యింది నాకు వీసా అప్లై చేయడానికి. అండ్ ఐహెచ్ఎస్ ఇవన్నీ నేను అన్నిటికీ ఎంత అయ్యింది అనేది ఇంకొక వీడియోలో చెప్తాను. అండ్ ఇంకా వీసా అప్లై చేసిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసే ముందు స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ మనకి డేట్ ఇస్తారు, మీరు ఏ డే అంటే వీసా అప్లై చేసినాము అంటే అంతే కాదు, ఇంకా అప్లై చేసి మనం మళ్ళీ ఫిజికల్గా వెళ్ళాలి, విఎఫ్ఎస్ గ్లోబల్కి వెళ్ళాలన్నమాట. పంజగుట్టలో ఉంటుంది కదా ఒకటి, ఇంకెక్కడున్నాయో నాకు తెలియదు, నాదైతే పంజగుట్ట. వీసా ఆఫీస్కి వెళ్ళి మనం అక్కడ డాక్యుమెంట్స్ స్కాన్ చేయించి మన పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి వాళ్ళకి. వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ రోజు మనం వెళ్ళి ఇంకా అక్కడ మనకి ఇచ్చిన టైంకి వెళ్ళేసి కూల్గానే అయిపోద్ది వీసా ప్రాసెస్ అంతా. అంతే, ఆ డేట్ రోజు మనం వెళ్ళి మన డాక్యుమెంట్స్ స్కాన్ అంతే. మనం ఇప్పటివరకు ఫ్రమ్ స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు ఏ డాక్యుమెంట్స్ అయితే మనకు వచ్చినాయి, మనం ఏమేమి అప్లోడ్ చేసినాం, అన్ని డాక్యుమెంట్స్ చిన్న దానికల్లి పెద్ద దాని వరకు అన్ని డాక్యుమెంట్స్ ఎంబటేసుకొని పోవాలా. అక్కడ వాళ్ళు మనం ఏది ఇస్తే అది అన్ని జిరాక్స్లు స్కాన్ చేసుకుంటారు వాళ్ళు. స్కాన్ చేసుకున్న తర్వాత ఇంకా మన బయోమెట్రిక్స్, మన వీసా ఫోటో తీసుకుంటారు, బయోమెట్రిక్ అయిపోద్ది అంతే. ఇంకా ఆ రోజు అయిపోయిన తర్వాత ఒక 5 daysకి వీసా కన్ఫర్మ్ అయిపోద్ది. ఇంకా మనం ఫ్లై అవ్వచ్చు, ఇంకా గాలి ఎగురుకుంటూ రావడమే. ఇంకా వచ్చేటప్పుడు ఏడుపులు పెడబొబ్బలు అవేం పెట్టుకోకండి, మంచిగా హ్యాపీగా పేరెంట్స్తో స్పెండ్ చేసి, ఫ్రెండ్స్తో స్పెండ్ చేసి హ్యాపీగా రండి. నేనైతే చాలా హ్యాపీగా వచ్చాను. నేనే ఏడ్చిన, మా మమ్మీ మా డాడీ అయితే అస్సలు ఏడవలేరు. ఆబ్వియస్లీ నేను చాలా హ్యాపీ లోపల, కానీ బయటికి ఏడ్చినా అంటే దానికే వస్తే ఏడవలేదు, వచ్చేసింది ఇంకా అంతే ఏడుపు. కానీ డాడీకి అస్సలు ఏడవాలని లేదు, మమ్మీకి కూడా లేదు. మమ్మీ హ్యాపీ, ఎందుకంటే నేను ఎన్ని డేస్ నుండి వెళ్ళాలి అనుకుంటున్నా, నా డ్రీమ్ ఏంది, నేను ఎంత కష్టపడ్డా అన్నది రావడానికి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా అనేది మా మమ్మీకి తెలుసు. ఎందుకంటే నేను ఏడ్చిందంతా చూసింది. ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి అంటుంటే మనం అసలు అన్ని మైండ్లో పెట్టుకోవద్దు, అన్ని లైట్ తీసుకోవాలి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసినాము అంటే మళ్ళీ వెనకాడు వేయకూడదు, ఇంకా వెళ్ళాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ ఉండకూడదు. అసలు ప్రాసెస్ స్టార్ట్ చేసినామంటే మొత్తం మనది అవుట్ గోయింగే ఉంటుంది, పైసలు ఇన్కమింగ్ ఏమి ఉండదు, మనం తెచ్చిన అప్పులు తప్ప. ఆ తెచ్చిన అప్పులు తెచ్చి మళ్ళీ అవుట్ గోయింగే ఉంటుంది, కట్టడాలకే సరిపోతాయి. కాబట్టి ప్రాసెస్ మధ్యలోకి వచ్చి వెళ్ళాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉంటే అసలు రాకండి. మంచిగా ఫిక్స్ అయిన తర్వాతే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అండ్ మేక్ ష్యూర్ ప్రాసెస్ అనేది 5 months ముందే, కంపల్సరీ 5 to 6 months ముందు నుండే స్టార్ట్ చేయండి. నేను చెప్పేది ఏంటి అంటే కంపల్సరీ 5 months ముందే స్టార్ట్ చేయండి. అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ మీరు కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పక ముందే పెట్టుకోండి మీ దగ్గర. డాక్యుమెంట్ లిస్ట్ కూడా నేను వీడియో చేస్తాను. డాక్యుమెంట్స్ వాళ్ళు అంటే వాళ్ళని ఫస్ట్ అడిగి, ఇంకా మీకు సంబంధించిన కాలేజ్లో ఏవి ఉంటే పట్టుకొచ్చేసుకోండి. అండ్ మనీ ఇంపార్టెంట్, ఎక్కడ పోయినా మనీ ఫస్ట్ అయితే ఒక 10 lakhs
10 అని చెప్పను, మరీ మాలాంటి వాళ్ళకి చాలా కష్టమైంది. మాలాంటి వాళ్ళకి 4 lakhs అంటేనే చాలా కష్టమైంది. నాకు ఫస్ట్ 4 lakhs అని చెప్పి, తర్వాత 5 lakhs, తర్వాత 6, తర్వాత 7, తర్వాత 8 వరకు వెళ్ళినారు. నేను మా డాడీకి ఒకటేసారి చెప్పకుండా ఫస్ట్ 4 lakhs అంటే డాడీ అని చెప్పి, మళ్ళీ తర్వాత 5 అని, 6 అని, 7 అని, పాప మా డాడీ బాగా స్ట్రగుల్ అయినాడు. అసలు నేనేం చేయలేకపోయినా. నాకు అంత పెద్ద పెద్ద అమౌంట్ కాదు, చిన్న చిన్న అమౌంట్లు అన్ని ఫ్రెండ్స్ని అడిగి ఎట్లా ఒక తీరు అడ్జస్ట్ చేసుకుంటాం. అంత పెద్ద అమౌంట్ అంటే మనం ఫ్రెండ్స్ని అడగలేము. ఇఫ్ మనకి ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళని ఎందుకు అడగడం అని పేరెంట్స్ అంటారు. అసలు పేరెంట్స్ ఈగో సాటిస్ఫై అవ్వదు. మన ఫ్రెండ్స్ నుండి మనం అంత మనీ అప్పు తెచ్చుకుంటున్నామంటే వాళ్ళు ఒప్పుకోరు. అండ్ అట్లా ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారన్నా నమ్మరు ముందు. అట్లుంటుంది. అందుకే మనీ ముందు నుంచే మనకి ఎంత ఒక 4 lakhs అవసరం ఉంది అని మన మనసుకి తెలిస్తే, మనం కనుక్కున్న ప్రాసెస్లో 4 lakhs పడుతుంది అని తెలిసిందనుకోండి, పేరెంట్స్కి అది కష్టమైనా సరే ముందే చెప్పండి. ఒక 2 lakhs ఎక్కువ వేసి మినిమం ఇంతే, ఇంకా ఎంత అవుతాయో తెలీదు, ముందు చెప్తారు అని చెప్పి పెట్టాలి. లేదంటే ఫస్టే ఇంతనైతే అరేంజ్ చేసి పెట్టుకుందాం వాళ్ళు అని చెప్పాలి. నేనేం చేసిన, 4 lakhs అన్నాక మా డాడీకి 4 lakhs అనే చెప్పిన. నేను అడిగినాక 1 weekలో మా డాడీ వేరే వాళ్ళని అడిగి 4 lakhs సెట్ చేసినాడు. కాకపోతే మళ్ళీ 2-3 daysకి మళ్ళీ 6 lakhs అన్నారు, మళ్ళీ 2-3 daysకి 7 అన్నారు, మళ్ళీ 2-3 daysకి 8 అన్నారు. దాంట్లో అందువల్ల ఇంకా మా డాడీకి నాకు కొంచెం డిస్టర్బెన్స్ బాగా వచ్చింది. నువ్వు పైసలు ఇట్లా నీకు ముందే తెలుసు అయినా కూడా నువ్వు చెప్పట్లేదు అని కొంచెం ఇంకా డిస్టర్బెన్స్ వచ్చింది. కానీ అవన్నీ లైట్, ఇంకా అవన్నీ పట్టించుకొని నేను కొన్నిసార్లు చాలా డిసప్పాయింట్ అయినా. మా డాడీ ఇట్లా ఎందుకు అంటున్నాడు నాకు. నేను మనసులో అనుకునేదాన్ని, నేను ఇంకెవరిని అడుగుతా వీళ్ళని కాకుండా, ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి డాడీ, తర్వాత నేను అన్నీ చూసుకుంటా అని నేను అనుకునేదాన్ని. కొంచెం డిసప్పాయింట్ అయినా, కానీ వాళ్ళకి చెప్పలేదు. ఎందుకంటే మనం ఫస్ట్ సిచ్యువేషన్ ఏదన్నా ఒక హార్డ్ టైం వచ్చింది అంటే ఆ ఒక్క సిచ్యువేషన్ వల్ల మనం వాళ్ళని అక్కడ డిసైడ్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో అర్థం చేసుకున్నట్టు మాట్లాడినా కూడా, అరే మా డాడీ నన్ను అర్థం చేసుకుంటలేడు ఇంతేనా అని అనుకోవద్దు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఆ రెస్ట్ ఆఫ్ అమౌంట్ కూడా అరేంజ్ చేసేది డాడీ వాళ్ళే. సో మనం అక్కడ వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత, అరే అప్పుడు అట్లా తప్పుగా అర్థం చేసుకున్న, డాడీ వాళ్ళు నా కోసమే కదా చెప్పేది, అయినా నేనే ముందు చెప్పాల్సి ఉండే, అట్లా రియలైజ్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే డాడీ వాళ్ళ మ్యాటర్లనే కాదు, మమ్మీ వాళ్ళ మ్యాటర్లనే కాదు, ఎవరి మ్యాటర్లు అయినా ఫస్ట్ మనం వాళ్ళ లుక్ని చూసి, వాళ్ళ ఫస్ట్ ఇంప్రెషన్ని చూసి ఇదే వాళ్ళు అని మనం మైండ్కి ఫిక్స్ చేసుకోవద్దు. పోతూ ఉంటే అర్థమైపోతాయి చాలా. సో ఇది ప్రాసెస్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రాసెస్ స్టెప్స్ ఏంటి అంటే, ఫస్ట్ పాస్పోర్ట్, తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్, తర్వాత యూనివర్సిటీ అప్లికేషన్స్, తర్వాత యూనివర్సిటీ ఫైనలైజేషన్, తర్వాత ఆఫర్ లెటర్, కండిషనల్ ఆఫర్ లెటర్, తర్వాత అన్కండిషనల్, తర్వాత క్యాష్ లెటరు, తర్వాత ఫండ్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, మన సేవింగ్స్ అయితే బ్యాంక్ స్టేట్మెంట్స్, లేదంటే బ్యాంక్ శాంక్షన్ లెటర్, లోన్ శాంక్షన్ లెటరు, తర్వాత ఇంకా క్యాష్ లెటర్ వచ్చేస్తుంది. క్యాష్ వచ్చిన తర్వాత టీబీ టెస్ట్ తర్వాత వీసా అప్లికేషన్ చేసేటప్పుడు టీబీ టెస్ట్, బ్యాంక్ లెటర్స్ అండ్ క్యాష్ లెటర్ అండ్ ఇంకొకటి ఏంటి ఐహెచ్ఎస్ ఫీ, ఇవి మ్యాండేటరీ. ట్రాన్స్ఫర్ మేట్ అని ఒక రిసిప్ట్స్ ఉంటాయి, మనం ఎక్కడ ఫీ పే చేసినా వాళ్ళు మనకి రిలీజ్ చేస్తారు ట్రాన్స్ఫర్ మేట్లో. ఇవన్నీ పెట్టుకోవాలి. ఇవన్నీ వీసా తర్వాత ఇంకా అంతే, మనం స్టాండర్డ్ ప్రియారిటీయా సూపర్ ప్రియారిటీయా చూస్ చేసుకొని తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి మళ్ళీ వీసా వెరిఫికేషన్కి. అంతే, బయోమెట్రిక్స్ ఇచ్చేస్తే వీసా అయిపోయినట్టే. సింపుల్ అనుకుంటాం, ప్రాసెస్ పోతూ ఉంటే చాలా ఫేస్ చేస్తాం. మనుషులు ఇట్లుంటారా అనిపిస్తుంది ఈ ప్రాసెస్లో. మనీ అంటే ఏంది, టైం అంటే ఏంది, పేరెంట్స్ ఏంది, ఫ్రెండ్స్ ఏంది, ఒక్కొక్కరు మైండ్ సెట్ ఏంది అనేది ప్రాసెస్ చేస్తూ ఉంటే అర్థమైపోద్ది. అందరికీ కాదు, పైసలు లేకుండా స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి మాత్రం ఈ క్యారెక్టర్స్ అన్నీ అర్థమైపోతాయి. అన్ని పైసలు ఉన్నాయనుకో, నువ్వు పోయే ముచ్చట నీ పక్కింటోడికి కూడా తెలియకుండా పోవచ్చు. పైసలు లేకపోతే పక్కింటోడి గాడు ఊరు పక్కన ఊరికి కూడా తెలుస్తుంది. నాది సిచ్యువేషన్ అట్లే అయ్యింది. నాకు తెలిసిన అమ్మాయి, మా ఊరని చెప్పాను, నాకు తెలిసిన అమ్మాయి, ఆమె ఎక్కడికి పోయిందో తెలియదు, బట్ పోయిందంట. వాళ్ళ మనీ ఉంది, అసలు వాళ్ళ పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు ఆమె పోయింది. మాకు పైసలు లేవు, నేను ఎవరికి ఎందుకు వీసా రాకుండా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, వచ్చినాక చెప్దాంలే అన్నట్టు నేను వదిలేసిన. కానీ మనీ లేక ఒక్కరిని అడిగితే ఆ ఒక్కరు 100 మందికి స్ప్రెడ్ చేసినారు. అట్లా మా ఊరు, పక్కనూరు, మా చుట్టాలు మొత్తం అందరికీ టమ్ అయిపోయింది. అందరూ ఒక ఫంక్షన్కి వెళ్ళినాం 1 month ముందు, అందరూ లండన్ వెళ్తున్నామంట. మనం ఏదైనా మనం అస్సలు హైడ్ చేయాలి అని చూడొద్దు. మనం ఎంతెంత హైడ్ చేయాలనుకుంటామో అది అంతంత బూమ్ అయిపోతుంది. అండ్ మనీ మ్యాటర్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఫస్ట్ కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యేటప్పుడు ఆ కన్సల్టెన్సీ గురించి కంపల్సరీ తెలుసుకోండి. కన్సల్టెన్సీ మేనేజ్మెంట్తో మాట్లాడండి, వాళ్ళు మాట్లాడే విధానం అర్థమైపోద్ది. సో అట్లా. అండ్ ఇంకా మనీ మ్యాటర్లో చెప్తాను,
అదైతే కేర్ఫుల్గా చూసుకోండి. అండ్ టైమ్, మీరు పీక్ టైంలో నేను ప్రాసెస్ చేసుకుంటా అంటే అవ్వదు, చాలా ముందు నుంచే కొంచెం కేర్ఫుల్గా ఉండి ఓకే. నా ప్రాసెస్ మీకు అర్థమైనట్లయితే, క్లియర్గా అనిపించినా అనిపించకపోయినా, ఇంకా ముందు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే అబ్రాడ్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి. హోప్ యూ విల్ అండర్స్టాండ్. అండ్ నేను కూడా బాగానే చెప్పినా అని నేను అనుకుంటున్నా. ఇఫ్ ఇన్కేస్ బాగా చెప్పకపోయి ఉంటే ఇంకా చెప్పడానికి ట్రై చేస్తా. బిగినర్ని కదా, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి, బిగినర్స్ మిస్టేక్ అనుకోండి, నెక్స్ట్ టైం రిపీట్ చేయను. కానీ ప్రాసెస్ అయితే ఇంతే. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే మళ్ళీ సారీ, తిట్టుకోకండి. కామెంట్ చేయండి, మీరు ఇక్కడ ఇది మిస్ చేసినారు అంటే నాకు గుర్తొస్తుంది కదా, అప్పుడు నేను అవును అని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ ఆ వీడియోని మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్కేస్ ఏమైనా మర్చిపోయి ఉంటే మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసిన. ఇంకా ప్రాసెస్, ఇంకా లోన్ ప్రాసెస్ ఎట్లా, అసలు మొత్తం ఎక్స్పెన్సెస్కి ఎంత అయ్యింది, అసలు క్యాష్ ఏంటి, క్యాష్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, ఏ క్వశ్చన్స్ ఇస్తారు, క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎట్లా చేయాలి, అవి కూడా వీడియోస్ చేస్తాను. కానీ టోటల్ ప్రాసెస్ అయితే నేను చెప్పిన ఈ స్టెప్సే ఉంటాయి, ఇంకా వేరే ఏం ఉండదు. యూకేకి రావాలంటే ఇదే ప్రాసెస్. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.